నాగబాబుకి మంత్రి పదవి ఇస్తాను అనే హామీ అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ మంత్రి పదవికి ముహూర్తం అయితే ఖరారు కావట్లేదు. అయితే అసలు ఆయనకి మంత్రి పదవి వస్తుందా లేదంటే ఆయనకి పదవీ గండం ఏదైనా ఉందా, దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం ఏంటి అంటే నాగబాబు గారు కనుక ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు అనేది జనంలోకి బలంగా వెళ్తుందేమో, అంతేకాకుండా ఒకే కుటుంబం వారికి మంత్రి పదవులు అని కూడా ఇస్తారని భావిస్తారేమో అనే నేపథ్యంలోనే జనసేన ఒకే ప్రాంతానికి చెందిన పార్టీ అని కూడా అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఒకే సామాజిక వర్గం అనే ముద్ర కూడా పడిపోతుందేమో అనేది భవిష్యత్తులో పార్టీ విస్తరణకు కూడా అదే ముప్పు అవుతుందని ఆలోచిస్తున్నారట. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాల ప్రజలకు సహకారం అవసరం అని అంటారు. అలా జనసేన విస్తరణకు ఇబ్బందులు ఏవి లేకుండా చూసుకోవాలంటున్నారట. అందుకే నాగబాబుకు మంత్రి పదవి కంటే ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచిస్తున్నారట. ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి కాకపోతే జనసేన కోటా కింద విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు. పైగా ఆయన సామాజిక వర్గానికి మంత్రి పదవి కూటమిలో ప్రభుత్వంలో దక్కలేదు. అంటే ఆయన సామాజిక వర్గానికి బీసీలో జనసేనలో సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఆ విషయాల్లో అవగాహన బాగా ఉన్న కొనతాలు, ఎందుకంటే నేను మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన శాఖలు అప్పగిస్తే జనసేనకు అది ఎంతో ఉపయోగపడుతుంది అని ఒక చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారన్నారు. అంటే మరి అది ఇస్తారా లేదంటే కొనతాలకి ఆ కోటాలో అదే జనసేనలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తారా? ఒక రకంగా అదే కనుక జరిగితే నాగబాబు గారికి మంత్రి పదవి గండం ఉన్నట్టే లెక్క, ఆయనకి ఇంకా రాదని అర్థం. లేదు అవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకే ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం.